శరణ్య టీవీ నమస్కారం. మనము ఆనంద మనోహరం అనే కథా సంపుటిలో కొన్ని కథానికలను మీకు వినిపించదలుచుకున్నాను. ఈ ఆనంద మనోహరం కథా సంపుటిగా సింగరా శ్రీనివాసరావు గారు రచించినటువంటి కథలని అన్నిటినీ ఒకచోట చేర్చి ఆనంద మనోహరంగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ వారు ప్రచురించడం జరిగింది. ఈ సంచికలో నుంచి ప్రేమ చిరంజీవం అనేటటువంటి కథానికని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత తెలివి తక్కువ పని ఇంకోటి లేదు, మనసులో అనుకోబోయి పైకనేశాడు విశ్వం. సేమ్ డైలాగ్ నేను చెప్పాలనుకున్నా, మీరే చెప్పారు, థ్యాంక్స్, గోడకు కొట్టిన బంతిలా సమాధానమిచ్చింది రమ. ఈ మాటకు మాటే నాకు కంపరం పుట్టించేది, కోపంగా అన్నాడు విశ్వం. పెళ్లికి ముందు దీన్నే ఆత్మగౌరవం, ధైర్యం అని అనుకునేవారు అనుకుంటాను. అప్పుడే మాట మారిపోయింది, భర్త వైపు చూసి అడిగింది రమ. మాట మారలేదు, నీ మాటలో మోతాదు మారింది. ఇష్టంగా చూస్తున్నా కదా, అందుకే నీకు చులకనైపోయాను అన్నాడు విశ్వం. ఇదిగో ఈ ఆత్మ న్యూనత మానుకోమన్నాను, ఏం తక్కువ చేశాను నీకు? పిల్లలతో కుస్తీ పడుతూ కూడా మీకు సమయానికి క్యారేజ్ సర్ది పెడుతున్నానా? కొంచెం కోపంగానే అడిగింది రమ. అబ్బో, అది ఒక పనే, నువ్వే కాదు ప్రతి భార్య చేస్తుంది, వెటకారంగా అన్నాడు విశ్వం. ఆ వెటకారాన్ని పట్టించుకోకుండా, మరింకేం తగ్గిందంట తమరికి? కళ్ళు చిన్నవి చేస్తూ అడిగింది రమ. ప్రేమ, లవ్, మొహబత్ ఒక ఫీల్తో అన్నాడు విశ్వం. మీరేం నవయువకులు కాదు, ప్రేమంటూ చట్టాపట్టాలు వేసుకుని తిరగడానికి. 2 పిల్లల తండ్రి మీరిప్పుడు. బాధ్యత తెలుసుకుని ప్రవర్తించండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్లలను వదిలేసి మీ చిటికిన వేలెట్టుకుని ఊరంతా ఊరేగడం నా వల్ల కాదు. సాధించింది చాలు గాని వెళ్ళి పాల ప్యాకెట్లు పట్టుకురండి అని ఓ సంచి నా ముఖాన గిరాటేసి పిల్లలను లేపడానికి పోయింది రమ. అసహాయత, విసుగు కలిసి వచ్చిన ఆవేశాన్ని చెప్పుల మీద, నడక మీద చూపిస్తూ నిష్క్రమించాడు విశ్వం. అన్నీ తెచ్చి భార్యకిచ్చాడు. కొంత సమయానికి భార్య ఇచ్చిన కాఫీని తీసుకుని తగ్గని కోపాన్ని తగ్గించుకోవాలని మేడ మీదికి వెళ్ళాడు, పేపర్ చంకలో దూర్చుకొని. కాఫీ గుటక వేస్తూ చూశాడు ఎదురు పెంకుటింటి వైపు. వారం నుంచి విశ్వము సభ్యత కాదనుకుంటూ చూస్తూనే ఉన్నాడు ఆ దృశ్యాన్ని. అపార్ట్మెంట్ జీవితం రోత పుట్టి ఊరికి కొంచెం దూరంగా ఉండే 3 గదుల ముచ్చటైన ఇంటిలోకి మకాం మార్చాడు విశ్వం. పిల్లల స్కూలు దగ్గరలో ఉండడంతో తన ఆఫీసుకు దూరమైన రమ ఒత్తిడికి తలొగ్గి ఈ ఇంట్లోకి అద్దెకి దిగాడు. ఇంట్లో చేరిన కొత్తల్లో మేడపైకి రావడానికి మొహమాట పడేవాడు. ఈ మధ్య కాసింత నడుము నొప్పులు వస్తుండటంతో వెళ్ళి డాక్టర్కు చూపించుకుంటే ఎముకలకు కాస్త కాల్షియం, విటమిన్ డి అందాలని చెప్పి ఏవో మాత్రలు ఇచ్చి రోజుకు ఓ అరగంట సేపు ప్రాతకాలపు ఎండలో కూర్చోమన్నాడు. అందుకే ఓ 10 రోజుల నుండి ఉదయాన్నే కాఫీ కప్పుతో మేడెక్కుతున్నాడు విశ్వం. ఓ రోజు యథాలాపంగా ఎదురింటి వైపు చూశాడు. అలా చూస్తే పక్కింటి వాళ్ళ ఇంటి వెనక భాగం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు విశ్వం చూసేసరికి దొడ్డివైపు పంపు దగ్గర ఒక ముసలావిడ ఒక ముసలాయనకు ఒళ్ళు రుద్ది స్నానం చేయిస్తున్నది. తరువాత ఆయన ఒళ్లంతా తువ్వాలతో అద్ది అతని చేతులు పట్టుకుని లోపలికి తీసుకుపోతున్నది. అతను కూడా ఆమెను పొదివి పట్టుకుని అప్పుడప్పుడు తల నిమురుతూ ఆమె వెంట నడిచి లోపలికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ చనువు చూసి వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యత కలిగిన దంపతులు అనిపించింది విశ్వానికి. మొదట్లో సభ్యత కాదనుకున్నా తరువాత అదో కాలక్షేపంలా తోచింది అతనికి. ఈ ఎపిసోడ్లో అతనికి అర్థం కానిది ఒకటే, ఈ వయసులో వాళ్ల మధ్య ఇంతటి ప్రేమ ఎలా సాధ్యము అని. 40 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకున్న మేమే ఎడమొఖం పెడమొఖంగా ఉంటే 7 పదులు దాటిన వయసులో వాళ్ళు ఇలా ఏమిటో ఆ రహస్యం తెలుసుకోవాలనిపించింది అతనికి. ఎలాగైనా ఆ రహస్యాన్ని ఛేదించాలనుకుని స్థిర నిర్ణయం తీసుకుని వాళ్ళింటికి వెళ్లాలని నిశ్చయించుకుని వెళ్ళాడు విశ్వం. నమస్తే సార్ అన్నాడు తలుపు తీసిన వృద్ధుని పలకరింపుగా విశ్వం. మీరు అని ఎవరు కావాలి నాయనా అడిగాడు అతను. నా పేరు విశ్వం, 1 నెల క్రితం మీ పక్కింట్లో అద్దెకి దిగాము.
ప్రక్క వాళ్ళం కదా, ఆదివారం కదా అని ఒకసారి మిమ్మల్ని కలుసుకుని పరిచయం చేసుకుని పోదామని వచ్చారు చెప్పాడు విశ్వం. అవునా, రానాయనా, కూర్చో అని హాలులో కుర్చీ చూపించి, నా పేరు రామయ్య, ఈమె పేరు అనసూయ. ఆయన పిలుపులో ఆప్యాయత, మర్యాద బాగా నచ్చాయి విశ్వానికి. సార్, నేను బ్యాంకులో పనిచేస్తాను. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అపార్ట్మెంట్లో మనుషులు ఎక్కువ మంది ఉన్నా పలకరించేవాళ్ళు తక్కువ. ఆ కల్చర్ నచ్చక మీ పక్కింట్లో దిగాము. ఈ వయసులో మీరు ఇలా ఒంటరిగా అడగలేక ఉండలేకపోయాడు విశ్వం. ఒంటరిగా ఏముంది నాయనా, నాకు ఆసరాగా ఆమెకు తోడుగా నేను అన్నాడు రామయ్య. అబ్బే, అది కాదండి నేననేది. ఈ వయసులో ఎవరో ఒకరి అండ ఉంటే మంచిది కదా, హాయిగా పిల్లల దగ్గర ఉండవచ్చు కదా అని నా ఉద్దేశం అన్నాడు విశ్వం. ఎందుకు నాయనా, మనిషికి మనిషి భారం. ఏదో మాకు శక్తి ఇచ్చాడు ఆ భగవంతుడు. మేము ప్రేమించే మా శరీరాలు సహకరిస్తున్నాయి. ఒకరికి భారం కావడం దేనికి చెప్పు. అందుకే విడిగా స్వేచ్ఛగా ఉంటున్నాం అన్నాడు రామయ్య. మీరు మీ భార్యను చాలా అధికంగా ప్రేమిస్తారనుకుంటాను అడిగాడు విశ్వం. లేదు బాబు, నేను అందరికంటే నా దేహాన్ని ఎక్కువగా ప్రేమిస్తాను. ఈ శరీరం ఉంటేనే కదా ఎవరినైనా మనం ప్రేమించగలిగేది అన్నాడు రామయ్య. భలే తమాషాగా చెప్పారు సార్, దేహపు ప్రాముఖ్యాన్ని. సారీ సార్, ఎక్కువ చొరవ చూపుతున్నానేమో. ఇప్పుడే పరిచయం అయింది, అప్పుడే ఇంత చొరవ అని అనుకోకండి అన్నాడు కొంచెం ఇబ్బందిగా విశ్వం. భలే వాడివి నాయనా, గత 2 సంవత్సరాలుగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించిన వారు లేనే లేరు. కరోనా అనుకునో, ఈ ముసలి పీనుగులతో ఎందుకనుకో ఎవరూ తల తిప్పి చూడలేదు. ఇన్నాళ్ళకి ఆత్మబంధువులా వచ్చావు. మాకు ఈ వయసులో ఆప్యాయంగా పలకరించే మనుషులు కావాలి బాబు. అందుకోసమని ఆమని కోసం చూసే కోయిలలా ఎదురు చూస్తుంటాం. నిస్సంకోచంగా అడుగు ఏదైనా నవ్వుతూ అన్నాడు రామయ్య. చూడకూడదని అనుకున్నాను గాని కమనీయమైన ఆ దృశ్యాన్ని చూడకుండా ఉండలేక చూశాను, కొంచెం భయంగానే అన్నాడు విశ్వం. దృశ్యం ఏమిటి బాబు అర్థం కాగా అడిగాడు రామయ్య. మీ శ్రీమతి గారు మీకు ప్రతిరోజు ప్రేమగా స్నానం చేయించటం, అలా చూడటం సభ్యత కాదు. అయినా మీ మధ్య ఆప్యాయతకు మురిసి చూసేవాడిని. ఈ వయసులో కూడా మీ మధ్య అంత అన్యోన్యత ఉందంటే మీది ప్రేమ వివాహమా? ఆతృతగా అడిగాడు విశ్వం. అతను చిత్రంగా నవ్వి అడ్డంగా తలూపాడు. చూడు నాయనా, చూసినది చూశానని నిర్భయంగా చెప్పావు చూడు, అది నాకు బాగా నచ్చింది. కళ్ళకు నచ్చినవి చూడడం మానవ లక్షణం. ఇక నువ్వు అడిగిన వివాహ విషయం అంటావా? మేమిద్దరము భార్యాభర్తలము కాదు. ఆమె నా స్నేహితురాలు. చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నాం. అది అందరి ప్రేమలాగే మా ప్రేమను కూడా పెద్దలు అంగీకరించలేదు. తెగించి పారిపోయి పెద్దలకు తలవంపులు తీసుకురావడానికి మా మనసు ఒప్పుకోలేదు. పరిస్థితులకు రాజీపడి అనసూయ వాళ్ల బావను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సర్దుకుపోవడం స్త్రీకి భగవంతుడిచ్చిన వరం. కానీ మగవాడు అలా కాదు. ప్రేమించడానికి తొందరపడినంతగా మరిచిపోవడానికి ఇష్టపడడు. తను లేని లోకం నాకెందుకో చీకటి అనిపించేది. ఆమె స్థానాన్ని వేరెవరితోనూ భర్తీ చేయలేక నా జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసుకున్నాను. 10 సంవత్సరాల క్రితం ఓ వృద్ధాశ్రమానికి సంబంధించిన కార్యక్రమంలో అనసూయను చూడటం జరిగింది. భర్తను పోగొట్టుకుని విదేశాలలో ఉండే పిల్లల దగ్గరికి వెళ్లను మనసొప్పక ఇక్కడ చేరానని చెప్పింది. తనను మర్చిపోలేని నా మనసు ఆమెను ఆ స్థితిలో చూడలేకపోయింది. నాతో వచ్చేయమని బ్రతిమిలాడాను. నేను తనను మర్చిపోలేక ఒంటరిగానే మిగిలిపోయానని చెప్పడంతో బాధపడింది. కానీ ఇప్పుడు నాతో వస్తే సమాజం మమ్మల్ని చిన్నచూపు చూస్తుందని, తన వ్యక్తిత్వాన్ని తప్పుబడుతుందని చెప్పి నిరాకరించింది. ఆ సమాధానానికి తృప్తిపడని నేను మా విషయాన్ని వాళ్ల పిల్లలతో చర్చించాను. వాళ్ళు పెద్ద మనసుతో నా మాటకు మద్దతు పలికారు. తరువాతే వాళ్లే వాళ్ళ అమ్మను ఒప్పించారు. మా మధ్య స్నేహబంధం తప్ప మరే ఇతర బంధం ఉండకూడదని అనసూయ కోరడంతో అదే ఉద్దేశంలో ఉన్న నేను సంతోషంగా అంగీకరించాను. అలా నా ఇంటికి వచ్చింది నా ప్రేమమూర్తి అనసూయ. ఆమె నాకు ఒక మంచి స్నేహితురాలిగానే ఉన్నది తప్ప ఏనాడూ హద్దు దాటలేదు. మా మధ్య ఉన్నది ప్రేమతో కూడిన పవిత్ర స్నేహం అన్నాడు రామయ్య. ఏకాగ్రతగా వింటున్నాడు విశ్వం. బాబు, విసిగిస్తున్నానా అడిగాడు రామయ్య. లేదు సార్, చాలా గొప్పదైన మీ జీవితాన్ని కనుల ముందు ఆవిష్కరించారు.
వయసులో ఉదయించిన ప్రేమను ఈ వయసు వరకు మీ మనసులో నిలుపుకున్నారంటే మీరు చాలా గొప్పవారు సార్. అంతేకాదు, మీలాంటి ప్రేమమూర్తి లభించటం మేడం గారి అదృష్టం. ఇక్కడ అభినందించవలసినది మేడం గారి పిల్లలను. నిజంగా ఎంతో అభ్యుదయ భావాలున్నవారు వాళ్ళు. సమాజానికి వేరే పనేముంది సార్? ఏం చేసినా ఏదో ఒక నింద వేస్తూనే ఉంటుంది. మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీ పరిచయం నాకు కొత్త పాఠాలు నేర్పింది. ప్రేమకు వయసు అడ్డురాదని, దానికి 100 ఏళ్ళు ఉందని తెలిసింది. మీరు నాకు తండ్రి లాంటి వారు. మీకు ఏ సహాయం కావాలన్నా అడగండి, చేస్తాను. నేను అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను. మీకు అభ్యంతరం లేదుగా? అడిగాడు విశ్వం. భలేవాడివి నాయనా, లక్షణంగా రా. ఒక్క మాట, నేను అనసూయని మర్చిపోలేక ఒంటరిగా మిగిలిపోయాను. నా ప్రేమ కన్నా ఎంతో గొప్పది అనసూయ ప్రేమ. కన్నవారి గౌరవాన్ని నిలబడం కోసం తన ప్రేమను మరిచి బాధ్యత గల భార్యగా మారి సంసారాన్ని ప్రేమించి తన వారికి మంచి దారిని చూపింది. నాది కేవలం గుడ్డి ప్రేమ, కానీ తనది బాధ్యత గల ప్రేమ. నాతో ఉంటున్నా తన భర్తను పిల్లను మర్చిపోలేదు. ప్రేమకు సంకుచితం ఉండకూడదన్నది ఆమె సిద్ధాంతం. తన తోటి ఉన్న ఎవరి వారినైనా ప్రేమించగలుగుతుంది. అదే దైవత్వం. అదే ఆడపిల్లకు దేవుడిచ్చిన బలం. ప్రేమ చిరంజీవం చేసేది స్త్రీమూర్తి మాత్రమే. కళ్ళు చెమర్చాయి రామయ్యకు. మీది పవిత్ర ప్రేమ సార్. మీరు చెప్పినట్టు ప్రేమ చిరంజీవం. దానికి వయసుతో సంబంధం లేదు. స్వచ్ఛమైన మనసుంటే చాలు. వస్తాను సార్ అని లేచి బయలుదేరాడు విశ్వం. ఇప్పుడు అతనికి రమ తనను ప్రేమించడం లేదేమోనన్న అనుమానం లేదు. బాధ్యతతో కూడిన ప్రేమలకు అంతం లేదని తెలుసుకున్నాడు. కనుక ప్రేమ అంటే మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, మన కోసం, మన క్షేమం కోసం బాధ్యతగా చూసుకోవడం కూడా. ఇది సింగరా శ్రీనివాసరావు గారు రాసినటువంటి ప్రేమ చిరంజీవం అనే కథానిక. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.